గుంటూరు జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. ఆలూరు రైల్వే గేట్ సమీపంలో గన్ ఫైర్ ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రైల్వే సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు దుండగులను జీఆర్పీఎఫ్ పోలీసులు గుర్తించారు. కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎఫ్సీ పోలీసులు సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పొన్నూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే రూట్లో నెల రోజుల క్రితం రైలును ఆపి దోపిడీ చేసిన ఘటన చోటు చేసుకోవడంతో వారం రోజుల క్రితమే జీఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ చేశారు. సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్ హోమ్ సిగ్నల్ అంటారు. ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్ ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా సదరు నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతారు. అంటే మనకి చేసి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఐన్యూస్ చూడొచ్చు. గుంటూరు జిల్లాలో అయితే కాల్పుల కలకలం రేగింది. ఇక ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కూడా గన్ ఫైర్ ఘటన ఉద్రిక్తత దారితీసిన దృశ్యాలు మనం చూడొచ్చు. రైల్వే సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు దుండగులను అయితే జీఆర్పీఎఫ్ పోలీసులు అయితే గుర్తించారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చూస్తున్నాం ఏ విధంగా ఉందో పరిస్థితి. రైల్వే సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్న దుండగులను కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం మోత మోగింది. ప్రజెంట్ మా నిందితులందరూ కూడా ఎక్కడున్నారు, ఏంటి అసలు? బాపట్ల జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే రైల్వే ట్రాక్ కు సంబంధించి సిగ్నల్ వ్యవస్థను ట్యాపరింగ్ చేస్తున్న ఇద్దరు అనుమానితులను అయితే ఏదైతే రైల్వే పోలీసులు గుర్తించారో వారిని ఏదైతే వెంటనే ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఏదైతే అనుమానితులు పోలీసులపై రాళ్లు రోవడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే వరుసగా 10 రౌండ్లు ఫైరింగ్ జరిపినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అయితే కాల్పుల కలకలంతో పరిసర ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఆ టైం మొత్తంగా తెల్లవారుజాము కావడం, చీకటిగా ఉండటం, పొలాలను ఆసరాగా తీసుకొని వాళ్ళు అనుమానితులు పరారైనట్లుగా మనకు తెలుస్తుంది. అయితే సంఘటనా స్థలంలో ఏదైతే వారితో పాటు వైర్ కట్టర్ ఏదైతే టెస్టర్ గ్లౌజులు లభ్యం అవడంతో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన చర్యగా అయితే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆర్పీఎఫ్ అలాగే జీఆర్పీ స్థానిక పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఘటనపై అయితే కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే అనుమానితులు ఇద్దరుగా గుర్తించినట్లుగా తెలుస్తుంది. అనుమానితులు ఇద్దరు కూడా పొలాల్లో నుంచి ఆ ట్రాక్ దగ్గర ఏదైతే ఆ సిగ్నల్ ట్యాపింగ్ దగ్గర ఏదైతే అక్కడ ఉందో ఆ సిగ్నల్ దాని వద్ద నుంచి ఒక్కసారిగా ఏదైతే పోలీసులు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పొలాల్లోకి పరిగెత్తడం జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడి నుంచి పొలాల్లో నుంచి కనపడకుండా మిస్ అయినట్లుగా తెలుస్తున్నాయి. అయితే వారికి సంబంధించి మొత్తంగా గుర్తించే విధంగా అయితే వారిని పోలీసు బలగాలు అయితే చూస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే డాగ్ స్క్వాడ్ తో కూడా వాళ్ళని గుర్తించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ యొక్క కలకలంతో ఆ ప్రాంతంలో అయితే ఎందుకంటే తెల్లవారుజామున ఏదైతే 3-4 అవటం అప్పటికే జనాభా కూడా చాలా వరకు లెగుస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఏదైతే తుపాకు సౌండ్లు రావడంతో స్థానికంగా ఉన్న భయాందోళనకు గురైన పరిస్థితిగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఏం జరిగింది ఏంటనేది ఒక టెన్షన్ వాతావరణం అయితే ఆ ప్రాంతం మొత్తంగా కూడా నెలకొంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎప్పుడూ లేని విధానం ఈ యొక్క ఏదైతే గన్ కల్చర్ అసలు ఏం జరిగింది అనేది ఒక అయోమయం పరిస్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సోని
మరి మొత్తానికి దీన్ని ఏ విధంగా చూడాలంటే నాగేశ్వరరావు, మరి దుండగులు మొత్తానికి గమనించిన రాజీ ప్రయత్నాలు చేశారా, అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి, అండ్ ఎన్ని బుల్లెట్లు అక్కడ లభ్యమయ్యాయి? ఎస్, ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళు ఆ ట్యాపరింగ్ దగ్గర గుర్తించగానే వాళ్ళని పట్టుకునే ప్రయత్నం అయితే పోలీసులు వీళ్ళు చేసినట్లుగా తెలుస్తుంది జిఆర్పీకి సంబంధించి. కానీ అయితే వాళ్ళు పట్టుకునే క్రమంలో అక్కడ ఆ రాళ్లు తీసుకొని ఆ పోలీసులపై ఎదురుదాడికి దిగిన పరిస్థితి అయితే ఉంది. అంటే ముందుగా పోలీసులు అయితే వీళ్ళు ఏదైతే దాడికి దిగుతారో అన్న ఆలోచనలో అయితే పోలీసులు లేరు. అయితే దీనికి సంబంధించి జస్ట్ పోలీసులకు కూడా ఆ రాళ్లు త్రూటిలో ఇసరటంతో, దుండగులు ఇసరటంతో కూడా త్రూటిల్లో తప్పిన పరిస్థితి అయితే ఉన్నట్లుగా, మీదగా ఏదైతే తల మీదగా ఒకరికి భుజాల మీదగా రాళ్లు కూడా పైగా వెళ్ళిపోయినట్లుగా కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే దాంతో రాళ్లు రువ్వటంతో వీళ్ళు అనుమానాస్పదంగా గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. వెంటనే కూడా ఆ రాళ్లు దూగటంతోనే పోలీసులు గన్నులు తీసి కాల్పులు జరిపిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మొత్తంగా బుల్లెట్లు కూడా 3 బుల్లెట్లు కింద పడినట్లుగా కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా ఏదైతే రైల్వే ట్రాక్ సంబంధించి వైర్ ట్యాపరింగ్ సిగ్నల్ ట్యాపరింగ్ సంబంధించి చేసేందుకే వీళ్ళు ముందస్తు ప్రణాళికగా వచ్చినట్లుగా కూడా పోలీసు అధికారులు కానీ జిఆర్పిఎస్ అదే పోలీసులు కానీ చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే వారి దగ్గర వైరు ఏదైతే కటింగ్ చేసేందుకు ఒక కట్టరు, దాంతో పాటు ఒక టెస్టరు, అలాగే గ్లవ్స్ ఏదైతే దానికి సంబంధించి షాక్ పట్టకుండా ఉండటం కానీ, అది గుర్తించకుండా ఉండేందుకు, వేలు ముద్రలు పడకుండా ఉండేందుకు కానీ దేనికి వాటికి సంబంధించి ఈ విధమైన ప్రణాళికతో ముందుగా రావటం వాళ్ళు పోలీసులు అయితే గుర్తించారు. దీనికి సంబంధించి వాళ్ళని కాల్పులు జరిపే క్రమంలోనే చీకటి ఉండటంతో కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లోకి వాళ్ళు ఏదైతే దుండగులు పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. అక్కడికి వీళ్ళందరూ కూడా పోలీసులు వెంట పెడతం కూడా జరిగింది, కానీ వాళ్ళు మిస్ అయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఏదైతే డాగ్ స్క్వాడ్ తో కూడా వాళ్ళు ఎటెళ్లారు ఏంటనే కోణంలో కూడా విచారించే క్రమం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ ప్రాంత పోలీసులు కానీ వీళ్ళంతా జిఆర్పీ పోలీసులు కానీ వీళ్ళంతా ఉన్నత అధికారులకి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. రైల్వేకి సంబంధించి వ్యవస్థ, ఎందుకంటే ట్రైన్స్ అనేక రకంగా ఏదైతే చెన్నై నుంచి ఇటు విజయవాడ వైపు, హైదరాబాద్ వైపు ఎప్పుడు కూడా రద్దీగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇలాంటి క్రమంలో ఆ ట్రైన్ లో వేలాది మంది కూడా ప్రయాణికులు జర్నీ చేస్తూ ఉంటాం పరిస్థితి. దీనికి సంబంధించి వాళ్ళు ఇంకా ఈ ట్యాపరింగ్ కి సంబంధించేనా ఇంకా వేరే వ్యవస్థ, వాళ్ళు వేరే విధానానికి ఏదన్నా పాల్గొబోయారా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వేలాది మంది ప్రయాణికులు వెళ్ళే ట్రైన్ ట్రాక్ అది కూడా ఆ ట్రైన్లు చాలా వరుస క్రమంలో కూడా రోజుకి ఏదైతే 50 సంఖ్యలో కూడా ట్రైన్లు వెళ్తా ఉంటే అలాంటి క్రమంలో ఇక్కడ ఏదన్నా పరిస్థితి ఏదైనా సంభవిస్తే కనుక చాలా దారుణమైన పరిస్థితి నెలకొనిద్ది అనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఆ దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనే కోణంలో ముందు పోలీసులు నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతానికైతే. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నాగేశ్వరరావు. మొత్తం 10 రౌండ్లు కాల్పులు జరిపారు. మరిన్ని అప్డేట్ చేసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్.